ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. హరిహరి భాయి ఈ మూడో భాగం కథ. ఆనాడు మాత్రం తల్లి సెలవు తీసుకొని పిల్లగాడు నిద్రపోతే ఆ భగవంతుడు వచ్చి వరం ఇచ్చిండు. పిల్లవాడా నీకేం డోకలేదు, రాయిమూర్తి ఎండి మనమూర్తి బంగారం, నువ్వు కోరుకుడు కుంగవరదని చెప్పని ఇప్పుడు చెప్పిండు. ఆడికెళ్ళి తల్లి సెలవుసుకొని ఏటమరకం వచ్చి బంగారుకల మనిషిమ కడుదల పోయి ఆ పిల్లగాడు మాత్రం బంగారుకల మనిషిమ పుడుకొని కుంజలి పిల్ల అవతల ఎత్తుకొని ఆడ వరమని మరల పడ్డది. ఆడ కొయ్యవాతి బంగళపేట మీకెళ్ళి గోదలపేట అవన్నీ మొత్తం చుట్టూ కిల తిరిగచ్చి మాత్రం మనడానికి వచ్చింది. చుట్టూ కందుకకు ముగ్గు ఓపించి జోడు నూతుల బాయికి ముగ్గు ఓపించిండు. 7 మూట్ల బాయికి ముగ్గు ఓపించి అడవంటి మాత్రం పనిసులు పెట్టిండు. యాళ్ళ పెళ్లి కిలా కట్టబోతున్నాడు. 3వ కథ భాగం వీడికి ఓడిచిపోయింది. 4వ భాగం సంపూర్ణ భాగం చెప్తున్నాం, లాస్ట్ భాగం చెప్తున్నాం. చెప్పే కళాకారులు ఎవరంటే బుడిగదంగం, అడవంటి కనకాపూర్ గ్రామం, లక్ష్మణచంద మండలం ఆదిలాబాద్ జిల్లా. బుడిగదంగం కళాకారులము ఊబిది చిన్న గంగారాం, గంధం నడిపి గంగారాం అలియా శర్రన్న, ఊబిది గంగారాం. ముగ్గురు కలిసి దంస నిర్మల వందించిన పట్నం, నిర్మల పట్నం వందించిన కథ చెప్పబోతున్నాం. జీమ్ దంస కథ చెప్పబోతున్నాం. వినండి. 4వ భాగం చెప్పబోతాం, వినండి. శ్రీరామచంద్రాభినందన రామ మహారాజుకి జయ. రామా నీకు మొక్కదనమ్మా శరదా నిత్య పకటంబున నిన్ను ఏడేదా, నీకు మొక్కదనమ్మా శరదా నిత్య పకటంబున నిన్ను ఏడేదా, నీకు మొక్కదనమ్మా నీ పాదముల సాక్షి, నీకు మొక్కదనమ్మా నీ పాదముల సాక్షి, చతురారముల ముద్దు గుమ్మవే చూడవికనైన బంగారు బొమ్మవే, సంగములే కవిత కూల పడకున్నా, సంగములే కవిత కూల పడకున్నా, అమ్మ మమ్ముల బహువతి వసుందరివమ్మ, లింబగిరి కవి పాడు చేసాడు వారణమైతివి అమ్మారి. అయితే ఆనాడు మాత్రము 4వ భాగము కథ. ఈనాడు మాత్రము అటువంటి ఎల్లపెళ్లి కిల కట్టి అడవడి గడి కట్టిండు. ఆడికెళ్ళి బంగళపేట గడి కట్టేసిండు. కట్టిందంటే ఆడికెళ్ళి ధర్మసాగర కట్టములకు ఉన్నది ఆ గడి కట్టిండు. కట్టి అడవంటి చిట్ల గడి కట్టి అడవంటి మాత్రము సోపునగర్ దగ్గర ఇప్పటి కూడా గడి ఆ గడి కట్టి సొన్న గడి కట్టి యాళ్ళ పెళ్లి గడికాడికి వచ్చి చుట్టూ మాత్రం 4 గుర్తులు పెట్టిండు. పెట్టి బంగళపేటకు ఒక ద్వారం పెట్టిండు. ఇప్పుడు నిజామాబాద్ పోయే సైని గేటు ఆడొక్క ద్వారం పెట్టిండు. దారం అది చుట్టూ కందుకము ఆడొక్క దారం, మళ్ళా బంగ్లాపేట గేటు ఒక దారం, అన్నదపేటకు వంగ ఆడ ద్వారాలు పెట్టి 4 మూలకు 4 దారాలు పెట్టి ఫస్ట్ దారంకు ఆనాడు బంగారుకల్ల మైసమ్మ ఊడుగు చెట్టు చూడు, ఊడుగు చెక్కలు ఓపించి అమ్మ ద్వారంకైతే తలపు చేపించరా తందానా, ద్వారాలకు ఏపించినారే తందానా, చుట్టుముట్టు కీలాలు కట్టిపించే తందానా, చుట్టు కందకాలు దోడిపించే తందానా, చుట్టూ కందకం జోడించి 1 కాదు 2 కాదు 7 నిలవల లోతు కందకం అంతా 24 గదాలు పొడుగు ఎడలిపు తోడిపించి చుట్టూ కంటే కూడా కట్టించిండు. ఎవరు శత్రులు రాకుండా దుస్మాన్ రాకుండా దుండు దుస్మాన్ రాకుండా చేపించి యాళ్ళ పెళ్లి కిల మీద 2 అత్త నూతులు అని చెప్పి అత్త కూడా నూతులు తోడిస్తే 2 నూతుల నీళ్ళు పడ్డాయి. అత్త నూతుల నీళ్లు తీయగున్నాయి, కోడల నూతుల నీళ్లు ఉప్పులున్నాయి. ఇవి అత్తగా నూతులు అని చెప్పి పేరు పెట్టి నాడే దేవా అప్పుడైతే ఆడికెళ్ళి ఆడికచ్చిండు. ఇప్పుడు కోటు ఉన్న దగ్గర ఎవరు ఆఫీసు దగ్గర బాబు, ఇప్పుడు నిర్మల ఎవరు ఆఫీస్ ఉన్నది. ఇప్పుడు మాత్రం ఆ ఆడియో ఆఫీస్ ఉన్నది, తహసీల్ ఆఫీస్ అనే ఉన్నది. అయితే ఇక్కడ పురపాలక సంఘం, అక్కడ కోర్టు, ఇక్కడ ఎవరు ఆఫీసు. ఆ దగ్గర 7 మూటల బాయి బాయిని జోడించి
ఆ బావిలోకి వెళ్ళి యాడికి నెలబైరు కొడిపించిండు. 7 ఏనుగులు పట్టి 7 ఎనుగులు బట్టి 7 మూటలు కట్టి కట్టి ఆ నీళ్లు విసుకుంటా ఆ నీళ్లతో ఏమనగా సున్నము డాంగు తెల్ల సున్నమనగా సిమెంట్ కలుపుకుంటా అప్పుడు వనగా ఆఫీస్ ఎట్లా కడుతున్నాడయ్యా భగవంతవాడు దినము లోపల నేల భోజనం కొడిపించిండు. అవును నాకు ఒకవేళ దుండు దుస్మని వచ్చి నాకు హాని కలగొద్దని చెప్పి ఆడికెళ్ళి సొన్న గేటుకు సొన్న కిలకు నేలని భోజనం కొట్టిపించిండు. తందాన సంతాన తందాన అలనాడు వాజీ మూదంస తందాన సంతాన తందాన అలనాడు వాజీ మూదంస తందాన సంతాన తందాన యాంగు సున్నముతోటి పాత బెల్లముతోటి అటువంటి మాత్రము సీసంతోటి కట్టిన గడిలవి ఆ గడిలు మొత్తం గట్టిపిచ్చి యాంగు సున్నంతో ఏనుగుల మూటలతో నీళ్లు కొట్టుకుంటా అటువంటి నెల పోయినప్పుడు ఇచ్చిండు. ఈ పట్టము కట్టిన 3 తొవల కాడ సైనికుడు పక్క పొన్న అటువంటి తహసీల్ ఆఫీసు అటువంటి మొత్తం ఫారెస్ట్ ఆఫీసు ముంగట కుక్క సందం వేసాడు కదా. ఆ కుక్క గోరి కట్టిపిచ్చినాడు. అయ్యో రామా ఓ దైవానందాన అప్పుడైతే దీవుతం సాదేవా అయ్యో రామా ఓ దైవానందాన కుక్క గోరి ఎప్పుడు కట్టిపిచ్చిండో కుక్క గోరి కట్టిపించిన తర్వాత కుక్క గోరి కట్టిపించి దంసపల్లి పట్టణంగా ఎప్పుడు కట్టిండో డాంగు సున్నంతో ఎప్పుడు బిల్డింగ్లు కట్టిండో 10 మంది కాపులు పల్లె పనులు ఉన్నోళ్ళు దేశాల పన్ను ఉన్న రాజులు అన్న దేశాల రాజ్యాల పన్న రాజులు ఏమిరా దీని దంస వచ్చి ఎంగిలిగాడి పట్టం కట్టిండట. ఆ పట్టానికి పోదామని చెప్పి ఆ చెడిపోయినోళ్ళు చెడి బతికినోళ్ళు అన్నం లేని వాళ్ళు వస్త్రం లేని వాళ్ళు ఆ దీని దంస వద్దకు వస్తాడు. రావంగా దీని దంస ఏం చేస్తున్నాడు ఏమిరా ఇల్లు చెడి వడగా నా వద్ద వచ్చిండ్రు కట్టడానికి విల్లు ఇచ్చే చేసుకుంటానికి వ్యవసాయం పెట్టే అప్పుడయ్యా దీని దంస పట్టవేలేనా బాబు మీద పగాతోని దీని దంస 10 మంది కాపులకు అస్త్రాదానం వాగుదానము చిన్నగైనా చేసుకున్నాడు. పట్టమేళ బాబు మీద కోపం మీద ఆ 50 మంది కాపులు వచ్చిన లేదలకుండా ధర్మం ఇస్తున్నాడు. ఆ ఉండటానికి విల్లిస్తున్నాడు, తినడానికి వర్ణం పెడుతున్నాడు, కట్ట వస్త్రాలు పంచుతున్నాడు, కానికి ధనం వస్తున్నాడు. పంచంగా ఎప్పుడు నిర్మల పట్టం ఎప్పుడు నిలిపంగానే నిలిపింది 10 మంది కాపులు రాజ్యానికి రాజు దేశానికి కడతలు ఎక్కడి మంది కూడా నిర్మలు ఎప్పుడు చేరుకుంటున్నారు. ఆ ముచ్చట ఎవరికి గుర్తుంది తండ్రివాడు పట్టమేళ బాబు తెలిసింది. ఎట్లా దీముతంసడే దీముతంసని బడే సాబ్ కొడుకు మొరము కొడుకు రెడ్డి కొరమ సాధిన పిల్లగాడు రాయమూర్తి ఎండి మన్నమూర్తి బంగారం అంత సత్యవంతుడు అడవంటి మాత్రం ఇంగిలిని పట్టం కట్టిండట అని చెప్పి లోకంకు పేరు పడిపోయింది. ఆ పేరు పడిపోతే అంతదండి నవాబు బాగా చూసిండు. ఆనాడు నా దగ్గరికి వస్తే నా బిడ్డని పెళ్లి కడిగితే నేను ఇవ్వలేదు, మరి ఇప్పుడు రప్పించుకొని నేను మాత్రం పెళ్లికిస్తా నా బిడ్డని చెప్పని జాబులైతే వేసినాడు జాబులైతే వేసినాడు రావయ్యాది మూదంస నీ భక్తి భావన మెచ్చినయ్యా అయ్యా తంస నీ భక్తి మెచ్చిన భావన మెచ్చిన నీ సామర్థ్యం మెచ్చిన నువ్వు వచ్చి నా కుమార్తె లాల్ బేగలమ్మని పెళ్లి చేస్తా అలియాబాద్రుని మీ బామ్మడి అలియాబాద్రి తోడ పుట్టింది లాల్ బేగలమ్మ నీకు పెళ్లి చేస్తారమ్మ అని చెప్పాడు. అప్పుడు చూసిండు వడబడి నా బాబు మాట పెట్టుకొని తంసా ఓయ్ నా బాబు నీ కాళ్ళ కాడికి అత్తే నన్ను కాళ్ళతో ఎగరదన్నట్టు చేసినావు. ఈనాడు మాత్రము ఎంగిలి గాని పట్టము కట్టిన ఎంగిలి గాని పట్టం కట్టిన నిర్మలమైనతో నిర్మలం ఉందిచ్చిన నీ బిడ్డ నాకు అవసరం లేదు, నీ కుమార్తె నాకు అవసరం లేదు, పెళ్లి తోటి పట్టి లేదు ఇంత మాటలు వాళ్ళకేనయ్యా అప్పుడే ఆ మాట వలడు దంస నవాబు తోటి అనవరకంటే నవాబు బాగుండు ఇంత రాజ్యదేశమేటో నేను
నా మాట అడుగున పెట్టి పెట్టి. నీ బిడ్డ వద్దు నీ రాజ్యం వద్దు నీ పట్టణం వద్దు నీ మర్యాద నీ మాట అని చెప్పాడు. ఎప్పుడైతే నా మాట కింద పెట్టిండో ఆయన ప్రాణముని ఎనిదిస్తాను ఆయన జీవితముని ఎనిదిస్తాను అనే అయ్యా పడ్డయ్యవా పగలబడ్డయ్యో పట్ట వెళ్ళినా బాబు పట్టినాడా లక్ష వేలవా దండు నిలిచారా నోటి మాట కన్నా సూపు లేవు జాబుతో ఎప్పుడు పంపిండో ఓళ్ళు నవాబు జాబుతో సమాధానం పంపిండు దంస. ఆహా నాకింత సమాధానం పంపిండి వాడి ప్రాణం బతకని అని చెప్పి ఆ దంస మీదికి 12,000 దండుని 12,000 దండుని అడవంటి మాత్రం పట్టం ఆ కృష్ణ సభ్యులు 10 మంది ఆ తొట్ల రప్పదండి పొగదొట్ల పొలుస్తుండు 12,000 దండుని దండు పోయి దంస ఎక్కడ ఉన్నా వాడిని చంపి ఆయన తిరస్సు తీసుకురావాలని చెప్పాడు నవాబ్. ఆ తలబడి తానిష భాష ఎప్పుడు చెప్పిండో ఆ దండు మీద ఎట్లా దండు మండవాడిపోను ఐరే మహారాజో ఐరే మహారాజా రాజోయ్ మహారాజా రాజోయ్ మహారాజా ఐరే మహారాజా ఐరే మహారాజా దండు వెళ్ళింది దండు వెళ్ళింది దండు మీద దేవా ఐరే మహారాజా దండు వేల దండు ఐరే మహారాజా వెళ్ళిందేవా దండు ఐరే మహారాజా దండు వెళ్ళిండ్రు దండు వచ్చిండు పోషంపేట గేటు మీద ఇప్పుడు పోషంపేట ఉంది అప్పుడు లేదు అప్పుడు జంగలే ఉండే గంగా గోదావరి రోడ్డుకు దండలు వేసిండ్రు డ్యారలు వేసి ఆ దండు వచ్చినట్టుగా రణబేరు కొట్టిండ్రు రణబేరు ఎప్పుడు కొట్టిండ్రో అప్పుడు చూసిండు దంస అది చేతులు చూసుకుని అసలు ఒకళ్ళు గుర్తు ఎవరికి దంసకు వరమిచ్చే దేవుడా బంగారకాల మైసమ్మ వరమిచ్చే ఇటు అక్క పోల మైసమ్మ తండ్రి వల శివుడు ఎవరికి దంసకు మళ్ళా సాగిన తల్లిదండ్రి తల్లి రెడ్డికోణమ్మ అలా అండదండగా తెలుసుకొని పిల్లగాడు అమ్మ సొన్న గేటు కాడి కచ్చుతాడా సొన్న గేటు కాడి కచ్చి సుసిందయాది మూదంస సుషేనయాది మూదంస మన్ను కరగబెట్టి మూసలు చేపించుండు ఏంటి టోప్కాళ్ళు ఓలోయ్ దంస కమ్మరి వాళ్ళ బట్టి కంచల వాళ్ళ బట్టి మన్ను కరగబెట్టి కళాయి తోటి మూసతోటి 5 రకాల అది ఇప్పుడు బీడు అంటారు బీడు కాదు ఇనుము కాదు బీడు కాదు 5 రకాల వస్తువుతోటి మన్ను కరగబెట్టి మూసలు చేపించుండు టోప్కాళ్ళు ఆ టోప్కాళ్ళు చూసి ఆ టోప్కాళ్ళ ముద్ద పైసలు రాగి పైసలు సీస పొక్కలు చిట్లబడబడి మొత్తం సీసం ఆ గుండు తయారు చేసి అడబడి టోప్కాళ్ళ నింపి పుటాస్ పోసి ఒక్క దెబ్బ ఎప్పుడు కొట్టిండు 6,000 దండు దేవా ఒక్క దెబ్బకు 6,000 దండు ఎన్నుతారే దండు దేవా అప్పుడయ్యాది మూదంస సొన్న గేటు మీద దెబ్బ కొడితే పోషంపేట గేటు మీద 6,000 దండు అతమైపోయి 6,000 దండు అతమైపోయింది ఒక్క దెబ్బకి చుట్టుముట్టు మొత్తం మంది మొత్తం మంది కదా లేబర్ మంది కీళ్ళ కట్టినోళ్ళు వాళ్ళకు కూడా మాత్రం పని చూపించి ఎప్పుడు సాయం చేస్తున్నాడు దీము దంస 6,000 దండు అతను చేసింది ఎప్పుడు మళ్ళీ 6,000 దండు ఎగబడ్డరు ఎగబడితే ఇట్లా అని చెప్పని మళ్ళా టోప్ కాని రింపి భగవంతుని ఆజ్ చేసి ఆ టోప్ కాని తోటి చిన్నగా అయితే వాద్య కొట్టినాడే అప్పుడైతే 12,000 దండులైతే తీయవా 12,000
దండు అతమైపోతే 10 మంది మిగిలిండు పడిన దండుల మిగిలి పట్టవేళ్ళ వద్ద వచ్చి దండం పెట్టిండ్రు. అయ్యా పోయినా కానీ మా పని జరగలేదు, నా దంశం ఆ చేతి దొరకలేదు. గంగ ఒడ్డుకి ఉన్న వాళ్ళని 2 దెబ్బలతో అతం చేసినయ్యా అని చెప్పాడు. ఆడవరకంటే కోపంతో ఆ పట్ట విన్న బాబు 12 14 దండు లక్ష దండుని 24,000 దండు తోలేసిండు నబాబు. తోలేసి రేయ్ ఇక్కడ 10 దండు అక్కడ 10 దండు వాడి లింకి సంపుకొని తేవని చెప్పి ఎప్పుడు ఇచ్చిండ్రు ఆ దండు పాడి గాను నిమ్మల చుట్టూ దండు కూడా అచ్చినారు దేవా దండు కూడా చుట్టూ అయినారే అన్ను వచ్చిన ఈతను దొరకాడే ఆ 24,000 దండు ఎప్పుడు వచ్చిండ్రు ఆ చుట్టూ కావులుడి పేరు నిమ్మల చుట్టూ ఉండిపోయితే ఆ మాట చూసి చెప్పిండు 5 కాపులు. అయ్యా దంస నీ చుట్టూ నీ ప్రాంతది పట్టబిడ్డ 24 దండు తోలిసిండు 24,000 దండు తోలిసిండు అయ్యా దండు తోలేశారు నీ ప్రాణభక్తి అని చెప్పాడు. అంటే బాపు భగవంతు ఇచ్చిన హౌస్ ఉంటే భర్తలు ఇవ్వలేదు అలా లెక్కంత చెప్పని ఆనాడు మాత్రము నా అడవుడు మాత్రం మా బాబు ఇచ్చిన దండు ఆ తనుష మనిషి చూసిన బండు ఆ దండుని చిన్నగా అయితే దెబ్బలు కొడతాడే సిద్ధపడ్డయ్యా దండు చూసిన దండు చూసా తీసారా ఇది కమ్మి దెబ్బలైతే చిన్నగా తందానవో దేవనందనానా పేరు లేపినాడే తందానవో దేవనందనానా తందానవో దేవనందనానా భగవంత 24,000 దండులకి వెళ్ళి 18,000 దండు చంపిండ్రు. ఇంకా 6,000 దండు ఉన్నది 6,000 దండు దాగి ఉన్నారు. దాగి ఉన్న తర్వాత మొత్తం ఉడిచిపోయి అనుకున్నాడు వాళ్ళు దంస నిర్మలగా చుట్టానికి నిర్మల ఊళ్ళో కాలు పెట్టడానికి సందు లేదు. వచ్చిన దండంతా విలువిలువిలు కొట్టుకుంటున్నారు. చుట్టుముట్టు నిర్మల చుట్టుముట్టు కందకమే ఉన్నది. మరి నిజామాబాద్ రోడ్డు కూడా గొలుసులు రవాదా అట్లా మనిషికి పోరాదు. మరి ఇక్కడ అలవతో కూడా గేటు అటు పోరాదు. మరి బంగ్లాపేట నుంచి మేడిపల్లికి వెళ్ళిపోదామన్న పోరాదు గేటు మా బయట మంది లోపలికి రారాదు. రాకుండా సెంటర్ నిర్మల ఉండి కోపంలు చేత బట్టి ఆ అచ్చిన తండ్రిని అచ్చినట్టు దెబ్బ కొట్టు తడే తందానా పట్ట వెళ్ళిన బాబు మీద తందానా అయితే 18,000 దండు చంపిండు చుట్టూ అక్కడ గుర్తు బావికి కంటే కూడా అవుతుంది చంపిండు తప్ప ఊళ్ళకి రాలేదు. రాకుండా 6,000 దండు అక్కడ ఉన్నారు. ఇంకా 6,000 దండు దాగి ఉన్నారు. దాగి ఉంటే దండు మొత్తం వచ్చిన చెప్పనుకోడు అనుకొని ప్రశాంతంగా 7 మూటల బాయికాడికి వచ్చి ఏనుగలతోటి మూట కూడానే కొట్టుతున్నాడయ్యా అయ్యో అయ్యో తందానా దేవనందనా తందానా తందానా దేవనందనా 7 మూటల బాయి కాడికి వచ్చి మూటలు కొట్టుకుంటా ఎప్పుడు ఉన్నాడు ఉండగా ఏమంటాడు ఏమిరా నేను నిజంతో నిర్మలు కట్టినా నిర్మలని పేరు పెట్టినా కానీ నన్ను దాని నా తల్లి రెడ్డి కోడమ్మ బోనగిరి పట్టణంలో ఉండే నాకన్నా తల్లి నాకంటి గాని రావాలా అని చెప్పి ఇంత పొడుగు అంత పొడుగు సత్య వంద పొడుగు నన్ను దాచిన తల్లి రోడ్డు తీసుకోవాలని చెప్పి అప్పుడు తిందాం సార్ నిర్మల వనగా జమలను ఉంచి అందరికి వనగా పేయని చెప్పి 6,000 దండుని 7 మూటలు కొట్టంగా ఆ దండు చుట్టూ అయిపోయిండు. అయిపోయే వాళ్ళ చూసిండు అబ్బా చుట్టూ దండ అయిపోయిండు. నేను మూట కొడుతున్నా నా పాన బతదా బతకని చెప్పి ఆ మూట కొట్టేసి పెట్టి బావిలో దురికి నేల భుజంకి వెళ్ళి యాల పెళ్లి వా కిలకచ్చిన ఆడే తందానా ఇలా మీద వాడిన వడ్డయ్యో బావిలో దురికి
యాలపల్లి కిలకచ్చిండు యాలపల్లి కిలకచ్చి బంద కొట్టి కొట్టిండు టోపుకంతో కొడితే 6,000 దండ అతమైపోయినాక పిల్లగాడు దండ అతమైపోయింది కానీ నా తల్లేడి కోనమ్మ ఎట్లా ఉందని చెప్పి బోడగిరి పట్టం వచ్చి అమ్మా ఎట్లా ఉందని చెప్పంటే కన్న తల్లికి 80-90 ఏళ్ళు నిండిపోయినాయి కొడక నేను బతకదాల నీ మొక్కలు చూస్తాను కూడా చూసిన నన్ను తీసుకుపోయి నువ్వు ఏ పట్టం పొందించినవో అదే పట్టంలో సంద చేయి కొడక అని చెప్పన్నది రెడ్డి కోనమ్మ ఆడవరకంటే కన్న కొడుకు వడవడి దీవు దంస తల్లి కాళ్ళు మొక్కి 24 బండ్ల 2 రకం రెడ్డి కొనమ్మ ధనం ఎండి బంగారం పైసలు 24 బండ్ల 2 రకం వచ్చి పెట్టి ఆ భువనగిరి పట్టంలో తల్లి చంద్రమంతా పచ్చి పెట్టి పెట్టుకొని నిర్మలకైనా రానివచ్చు దండివాడుగా నిర్మలకు వచ్చిండు దీం దంస కన్న తల్లి దొరుకొని 24 బండ్ల రకంలా 12 బండ్ల రకం ధర్మం చేసి 12 బండ్ల ధనం తీసుకొచ్చి ఇప్పుడు ఎంకరెడ్డిపేట ఉంది ఇప్పుడు ఉన్నది ఆ ఎంకరెడ్డిపేట దగ్గర ఏముంది కథాన్ చెరువు దగ్గరికి వచ్చి ఆ కథాన్ చెరువు 12 బండ్ల రకం పోసి ధనం ఆ ధనం పోసి ఆ చెరువు పేరు ఏం పెట్టిండు కథాన్ చెరువు అని చెప్పి పేరు పెట్టిండు పేరు పెట్టి అదే చెర్లా కన్న తల్లి ఎప్పుడు అర్థం అయిపోయిందో సందం అయిపోతే తల్లి మీద వాడు ఏడ్చిండు కథాన్ చెర్ల వాడు సమాధి కట్టిండు సమాధి కట్టి బంగారు శిఖరం చేపించాడు గుడికి తల్లి సమాధికి బంగారు శిఖరం చేపించి ఏమన్నాడు 7 ఏళ్ళు కారం పోయినా 7 ఏళ్ళు ఎండుకాలమైనా మా కన్న తల్లి శిఖరం ఆరిముళ్ళని తగపడద్దు అని చెప్పి ఆనాడు ప్రేమతోటి మా తల్లి కోరికాడికి ఎవడన్నా ముట్టుకుంటా వచ్చే ఎవడన్నా వస్తే ఆడు బతికిపోవద్దు మా తల్లి గోరిని ఎవడు ముట్టుకోవద్దు ఎవడు అంటుకోవద్దు అని చెప్పి ఆ గోరికి వడంగా దీనం శపించిండు శపించి అక్కడి నుంచి వడంగా తల్లి సమాధి చేసి వడంగా పుడవడంగా ఎంకరపేట దాటి సెక్సోపేట ఊళ్ళకి వెళ్ళి అక్కడ గుట్ట కిందికి వచ్చిండు గుట్ట కిందికి వచ్చి ఆ దాగా చూసిండు దాగా పైసకున్నది ఒక దేవుని నింపుతా చెప్పి దేవుల కోట కట్టుతున్నాడయ్యా తందానా రాముల వారి విఘ్నం తెచ్చారా తందానా ఆ దేవుల కోట కాడ కురానిపేట మీద ఆ దేవుల కోట అని చెప్పి ఆనాడు వాడు దంస తాము ముస్లిం అయినా దేవుల కోట అని చెప్పి వెంకటేశ్వర గుడి కావాలని చెప్పి ఆడ ముగ్గు కోసిండు ఆడ దేవుల కోట అయిపోయింది ఏడా దేవుల కోట అరవై కురానిపేట మీద ఇప్పుడు కురానిపేట దేవుల కోట అది అట్లా చేసిండు ఆ చేపలకు బంగారు ముక్కు పుల్ల చేపించిండు అర్ధగంట ఆట ఆడిపించిండు కథాంచర్ల సంవత్సరం ఒక మనిషి ఇప్పటికీ సరిపోతాడల్లా శపనతోటి తల్లి కథాంచర్ల ఉండిపోయింది పిల్లగాడు మొత్తం 4 మొక్కలు చూసిండు యాళ్ళపల్లి కిల ఎక్కి బాగా చూసిండు ఎవిరా ఇంత చక్కని గడిగట్టించిన నా పేరు ధీం దంస అని చెప్పి భగవంత వానాడు మాత్రము పట్ల నవాబు కూడా లొంగిపోయిండు అతను వినడు 24,000 దండ ఒకటి 10,000 దండ ఒకటి 36,000 దండ చంపేసి ఆయన మాత్రం వచ్చిన పడితే ఆయన కాళ్ళు మొక్కి కనదానం అడిగి నా బిడ్డ పెళ్లికిత్తుడు భగవంతు అని చెప్పి ఎంతో దుఃఖపడ్డ గాని ఆ దంసం మాత్రం పట్టించుకోలేదు పోలేదు ఆయన రాలేతలు పోలేదు ఉండలేక ఎప్పుడైతే నిర్మల్ లోపల వచ్చిండో నా జీవితం చాలు పుట్టిన తల్లి కడుపుల దీనివసరంగా ఏళ్ల పెళ్లికి వచ్చి ఏమిరా అత్త ఓడల నూతులు తోడుతి ఈ అత్త ఓడల నూతులు కూడా నీళ్ళు తాగుతా చెప్పి ఆ అత్త నూతిలో వడంగా నీళ్ళు చేసుకొని కడప రెండుగా ఇవ్వడంగా నిమ్మ చెట్టు నీడ కొడంగా పండుకున్నాడు ఆరమణ చెట్టు నీడక ఎప్పుడు పండుకున్నాడో పండుకున్న టైం లోపల భగవంతుడు కళ్ళ చూసిండు ఏమిరా దీని అవసరంగా అవసరం నిండింది అయిపోయింది పరపుత్రుడు అవసరం నిండింది తల్లి గర్భణ పుట్టింది కానీ తల్లి పాలు తాగలేదు అంతే కదా కళ్ళ తల్లి మూడులో కొత్త అయిపోయారు రెడ్డి కొడమ్మ జాతి సవరించి ఎంగిలేని పట్ట మీద కట్టిండు ఇతను ఒక దేశం రాజ్యం వెళ్ళని చెప్పి అతనికి బుద్ధి పుట్టించిండు ఆడికైతే అప్పుడైతే అయితే వాడికి ఎప్పుడైతే వాడు నీళ్ళు తాగుతున్నాడో ఆలోచన పడ్డది
నేను పోయిన తర్వాత ఆవ్. ఈ పట్టణానికి ఒక మనిషి ఉండాలి కదా, ఉండాలి. పేరైతే ఉండాలా ఉండాలి. అని చెప్పి ఆ ఊళ్ళో 1,00,000 మందిరా ఆహా. ఒక్క నిమ్మరాయుడు వచ్చిండు రాజుడు. నిమ్మరాయుడు అని పేరు ఇప్పటికి ఉంది, నిమ్మరాయుడు పేరు అని. నిమ్మరాయుడు పేరు. నిర్మల ఏలిండు ఈ ధ్వంసం అయినాక నిమ్మరాయు ఏలిండు నిమ్మరాయుడు. నిమ్మరాయుని వద్ద వచ్చిండు. పోయి నిమ్మరాయుడా, నిమ్మరాయుడా. మీ ఇంటి పేరు నిమ్మలు, నీ పేరు రాయుడు. నిమ్మరాయుడా, నేను జీవితం సాధించినా బతికినా సచ్చినా సచిన ఈ పట్టణం మాత్రం జాగ్రత్త కాపాడు. లంచం కొండి ఉండదు, లంచం అనేది ఉండదు ఈ పట్టణంలో ఈ పట్ల లంచం అని చెప్పి కోయ బొమ్మలతో తయారైంది. కోయ బొమ్మలు కూడా తయారు కావాలిడా. ముందు కోయ బొమ్మలు తయారైనాయి, ఇప్పటికి కూడా కోయ బొమ్మల ఆఫీస్ నిర్మల. అయితే ఆనాడు నిమ్మరాయుడికి అప్ప చెప్పి దంస నిమ్మరాయుడికి అప్ప చెప్పి ఆరమని చెట్టు కింద ఎప్పుడు నిద్ర పోతుండో ఎండికొండ శంకరుడు దేవా అయ్యో రామా ఓ దైవానందానా అచ్చుతాడే రెండు భగవంతుడు. అయ్యో రామా ఓ దైవానందానా ఎండికొండ శంకరుడు వచ్చిండు. పిల్లడా దీం దంస నీ రుణం తీరిపోయింది, తిరిగిపోయింది. నీ తల రుణం తీరిపోయింది, రెడ్డి కోనమ్మ రుణం తీర్చుకున్నావు, ఆమెకు సమాధి కట్టినావు, నిమ్మరాయుడికి రాజ్యం అప్ప చెప్పినావు, నీ అంతా తీరిపోయింది. నువ్వు నా లోపల నైక్యం, నువ్వే పురుషార్థివి. నువ్వు పురుషార్థి వీరాని వీరుడవు. నీ చరిత్ర జీవితాంతం ఉండిపోతుంది, చిరకాలం ఉండిపోతుంది అని చెప్పి అని చెప్పి అతడు వస్త్రం ఒప్పితే గుప్తవర్గం అయిపోయి భగవంత భగవంతుడు నీలమైపోయిండు. దంస నీలమైపోయి భగవంతుడు వెళ్ళిపోయాడు. ఆనాడు మాత్రం దంస నీలమైపోయినాక ఎవరికి అకపడకుండా ఇప్పుడు వెళ్ళిపోయిండో నిమ్మరాయుడు ఆయన పేరట దంస పేరట భాగవతాలు కథలు పురాలు చెప్పించి ఈ చరిత్ర మొత్తం చెప్పించిండు వాళ్ళు నిమ్మరాయుడు. నిమ్మరాయుడు చెప్పించి మానవంటి బుడిగజనం కళాకారుడు పోయి అడిగిండట ఈ దంస చేసిన పనులు నేను మొత్తం చెప్పి కథ చెప్తే ఆ కథ చెప్తే నువ్వేం కోరుకుంటావు కోరుకో. నీకు రాజ్యం కావాలన్నా, భూములు కావాలన్నా, పట్ల కావాలన్నా, బంగారం కావాలన్నా, ఇంటి కావాలన్నా అడిగితే ఆ తెలివి తక్కువడు ఏం కోరుకోలేక ఏం కోరుకోడు అయ్యా నాకు దంసవట్ట టోప్కాను మున్సవ్ కచ్చగాడు ఉంది, ఇప్పటికి మున్సవ్ కచ్చగాడు ఉంది, ఆ టోప్కా నాకు ఇయ్యో అని చెప్పాడు. టోప్కాన్ మీద నా పేరు కొట్టి అని చెప్పాడు. లేపితే లేచేది కాదు, 50 మంది పడితే లేవది. టోప్కాన్ నాకు ఇవ్వు అని చెప్పంటే తీసుకుపోవని చెప్పాడు. ఇది తెలియవలే బుడిగజంగం కళాకారుడు ఈ దంస కథ వందించిండు, కథ చెప్పిండు. ఈ టోప్కాన్ అతన్ని అని చెప్పి పేరు కొట్టించిండు. ఇప్పటికి పేరున్నది. పేరు కొట్టించి అక్కడ తిలకాడు అయిపోయిండు. ఆనాడు దీం దంస కథ చిన్నగా అయితే సంపూర్ణమయ్యో సంపూర్ణమయ్యా అని పట్టము దేవా నిర్మలమైన పట్టము నిర్మల అని చెప్పి పేరు పెట్టి నిమ్మరాయనికి అప్ప చెప్పి ఆనాడు దంస సరిగ్గా వెళ్ళిపోయిండు. నిమ్మరాయుడు రాజదేశం వెళ్ళినట్టుగా నిలవరాజ్యం వెళుతున్నాడే నిమ్మరాయుడు. అతను కూడా సాధించి దూదేకులు రబ్బన పుట్టి కాపోళ్ళ ఇంటికాడ పెరిగి గంగావుల పాలు దాగి పట్టమేలే నబాబుతో పోరాట పడి ఎంగిలి గాని పట్టము నిర్మలు కట్టి నిర్మలతో గట్ట నిజంతో గట్ట నిర్మల పేరు పెట్టి 10 మందికి వడంగా అన్నదనం వస్త్రధనం ఆవుదనం గోగు దానం చేసి 1,00,000 మందికి ఇల్లు కట్టించి ఒక నిర్మలాన్ని పుట్టించి ఒక వడంగా కయ్యేశ్వరుడు ఒక దేశ రాజ్యమేలిండు. ఎంగిలి గాని పట్టమేలిండు దీన్ దంస. ఆ దీన్ దంస కథ చెప్పిన వాళ్ళు బుడిగ జంగాళ్ళు కనకాపురము లక్మసంద మండలము జిల్లా ఆదిలాబాద్ ఊపిరి చిన్న గంగారాము గంధం నడిపి గంగారాము ఆ ఊపిరి దిగ గంగారాము ముగ్గురు వలంగా బుడగ జంగాలు కళాకారులై ఈ దీన్ దంస కథ ఎంగిలియాని రాజ్యం కట్టించా దీన్ దంస కథ వలంగా సంపూర్ణం చేసిండ్రు. 4వ భాగం మరి బోహానవే 4వ భాగం కథ సంపూర్ణము. నిమ్మరాయుడు తన తృప్తి పొందిండు, దంస తృప్తి పొందిండు. నిర్మల రాజ్యం వెళుతున్నారు ప్రపంచము. నిర్మలకు పొందించిన కథ దంస కథ వీడికి సంపూర్ణము. సంపూర్ణమే అంటనే శ్రీరామచంద్రులకు జోమంగళం నిత్య శోమంగళం. పుట్ట మీద కొమ్మ పూతలెంచిన కొమ్మ నరికి వేసిన కొమ్మ నంది కొమ్మ అల్లొక కొమ్మేసి వాడుతులే ముట్టించే వాళ్ళనే శ్రీరామచంద్రులకు జోమంగళం నిత్య శోమంగళం. ఆడవారికి మంగళారతి, వినవారికి మంగళారతి, మంగళారతి శోమంగళారతి, కృష్ణార్పణ మంగళారతి సంపూర్ణము. పాడవారికి మంగళారతి మహాత్మమై
కృష్ణ శుభం భూయ శుభం భూయ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.